వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ శిరీష. ఈరోజు వచ్చేసరికి మా అక్కకి పెడిక్యూర్ చేస్తున్నానండి. పెడిక్యూర్ ఎలా చేస్తానో, ఎటువంటి ప్రొడక్ట్స్ వాడకుండా కిచెన్లో ఉన్న ఐటమ్స్తోనే పెడిక్యూర్ చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ వచ్చేసరికి ఒక బకెట్లో కొద్దిగా హాట్ వాటర్ తీసుకోవాలి. కొంచెం చెయ్యి పట్టేంత వేడి ఉంటే సరిపోతుందండి. దీంట్లో ఒక హాఫ్ ప్యాకెట్ దాకా, అంటే ఒక చిన్న ప్యాకెట్ అయితే ఒక హాఫ్ ప్యాకెట్ దాకా షాంపూ యాడ్ చేస్తున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొద్దిగా లెమన్, ఈ మూడింటిని చక్కగా యాడ్ చేసేసి డిప్ చేయాలన్నమాట. డిప్ చేసేస్తే చక్కగా నురకొస్తుంది. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకున్న లెగ్స్ని దీంట్లో పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా పెట్టుకోవాలన్నమాట. డిప్ చేస్తూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే వీటిలో ఉప్పు అలాగే లెమన్ కూడా యాడ్ చేశాం కాబట్టి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ట్యాన్ ఈజీగా రిమూవ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ కూడా రావన్నమాట. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత నెయిల్ కట్టర్తో చక్కగా నెయిల్స్ అనేది కట్ చేసేసుకొని షేప్ చేసేసుకొని తర్వాత నెయిల్ రిమూవర్తో చక్కగా పెయింట్ అనేది చక్కగా రిమూవ్ చేసేసుకున్నాం. తర్వాత ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి చాలు. ఎటువంటి ప్రొడక్ట్స్ వాడకుండా పెడిక్యూర్ చేసుకున్న చాలా అందంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అయితే ఫస్ట్ స్టెప్ ఏంటో చూసేద్దాం. స్క్రబ్బింగ్ అనేది చేసేసుకున్నాం. ఈ స్క్రబ్బింగ్ కోసం నేను ఫస్ట్ వచ్చేసరికి రైస్ ఫ్లవర్ వాడుతున్నాను. అలాగే దీంట్లో కొద్దిగా రా మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ వల్ల మనకి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుందండి. రైస్ ఫ్లవర్ వల్ల మనకి ఈజీగా స్క్రబ్బింగ్ అయ్యి ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అలాగే మంచి గ్లోయింగ్ వస్తుందన్నమాట. అలాగే రా మిల్క్ అనేది మనకి క్లెన్సింగ్ కోసం వాడతాం కదా, లెగ్స్కి కూడా క్లెన్సింగ్ కోసం మంచి మాయిశ్చరైజర్లే పనిచేస్తుంది అనమాట. ఈ రెండింటి కాంబినేషన్ మంచి స్క్రబ్బింగ్ వల్లే ఉపయోగపడుతుంది. ఇలా లెగ్స్ పైన అప్లై చేసేసుకొని చక్కగా ఒక 2 మినిట్స్ పాటు స్క్రబ్ చేసేసుకోండి. మీ దగ్గర ఓల్డ్ టూత్ బ్రష్ ఉంటే ఓల్డ్ టూత్ బ్రష్తో, అలాగే స్క్రబ్బర్తో కూడా, మన లెగ్స్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొంచెం స్పీడ్ పెట్టానమాట. వీడియో అనేది మీరు నీట్గా నిదానంగా చేసుకోండి. ఒక 2 మినిట్స్ పాటు స్క్రబ్బర్లే చేసేసుకున్నాక మరొకసారి వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకోవటం వల్ల మన లెగ్స్ పైన ఇంకా ఎక్కడైనా ట్యాన్ ఉంటే ఈజీగా రిమూవ్ అవుతుంది. తర్వాత మరొకసారి వాటర్తో వాష్ చేసేసుకోండి. మన లెగ్స్ మీద ఉన్న ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మసాజింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా పెరుగు అనేది తీసుకోండి. అలాగే ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసేసి మన లెగ్స్ పైన అప్లై చేయండి. అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ పాటు చక్కగా మసాజ్ చేయటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుందండి. మీరు కూడా ₹1 ఖర్చు లేకుండా ఇలా ట్రై చేయండి. మనం ఇంట్లోనే చాలా ఓపిక్గా ట్రై చేసుకోవాలి, కానీ రకరకాలుగా చేసుకోవచ్చు అనమాట. మనకి ఎటువంటి ప్రొడక్ట్స్ వాడకుండా రకరకాల ఐటమ్స్తోనే మనం క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఒక 2 మినిట్స్ పాటు చక్కగా మసాజ్ చేసుకున్నాక మరొక్కసారి వాటర్తో వాష్ చేసేసుకోండి. వాష్ చేసేసుకుంటే మన లెగ్స్ అనేది చాలా క్లీన్గా ఉంటాయి అన్నమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో మీరు కూడా వావ్ అంటారు, అలా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు థర్డ్ ప్యాక్ ఏంటో చూసేద్దాం. లాస్ట్ ప్యాక్ అండి, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారనమాట. ఇప్పుడు లాస్ట్ ప్యాక్ ఏంటో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ దాకా శనగపిండి యాడ్ చేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లవర్ యాడ్ చేయండి. దీని పేస్ట్కి తగ్గట్టుగా, అంటే మనకి ప్యాక్కి తగ్గట్టుగా కొంచెం రా మిల్క్ అనేది యాడ్ చేసేసి మన లెగ్స్ పైన అప్లై చేసేసుకోండి. అప్లై చేసేసి ఒక 2 మినిట్స్ పాటు అలానే వదిలేసినాక ఒక ఓల్డ్ టూత్ బ్రష్ ఒకటి తీసేసుకోండి. లేదా మీ దగ్గర పెడిక్యూర్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది తీసేసుకోండి. ఈ తీసేసుకొని చక్కగా ఒక 1 మినిట్ పాటు స్క్రబ్బర్లే చేసుకోండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇంకా మన ప్యాక్ ఎక్కడైనా ఈజీగా పగుళ్ళున్నా లేదా ట్యాన్ ఉన్నా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట. ఇలా మొత్తానికి అప్లై చేసేసుకొని నీ వీడియోలో చూపిస్తున్నట్లు నీట్గా నిదానంగా స్క్రబ్బర్లే చేసుకోండి. చేయమన్నాను కదా అని హార్డ్గా చేయొద్దండి, లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ నేను స్పీడ్ పెట్టానమాట వీడియో అనేది, అందువల్ల కొంచెం స్పీడ్ అవుతుంది. ఇక్కడ నీట్గా నిదానంగా చేసుకున్నాక మరొకసారి ఫ్రెష్ వాటర్తో వాష్ చేసేసుకుంటే
మనకి ఎంతో పెడిక్యూర్ చేసుకున్న అందంగా ఉంటాయండి. మీరు కూడా ఈ వీడియో అనేది మీరు చూసినాక తప్పకుండా ట్రై చేసేసి కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయాలి ఫ్రెండ్స్. తప్పకుండా ఇది మంచి రిజల్ట్ అనేది వచ్చిందనమాట. ఇక్కడ నాకు అప్లై చేసుకోలేదని చెప్పా కదా, మా అక్కకి మాత్రమే అప్లై చేశాను. ఎందుకంటే నాకు బాగా తెలియదని చెప్పి మా అక్క కాళ్ళకి అప్లై చేసి మీకు చూపించాను అనమాట. అలాగే మరొకసారి సబ్స్క్రైబ్ బటన్ చేసేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారు. చూడండి, కూల్ వాటర్తో వాష్ చేస్తే పెడిక్యూర్ చేసుకున్న అందంగా ఉన్నాయన్నమాట. అలాగే మా అక్క చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.